నా డైరెక్టర్ గారి మాటలు విందాము. బ్రహ్మరుద్ర గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. ఈ ప్రాజెక్ట్ నాకు ఇచ్చిన నా ప్రొడ్యూసర్స్ అనిల్ గారు, ప్రవీణ్ గారికి చాలా థ్యాంక్స్. తర్వాత ఈ ప్రాజెక్ట్ నాకు దొరికిందికి చాలా ముఖ్యమైన కారణం ఎవరంటే రమణన్ గారు, నందిని గారు అండ్ రాఘవ్ గారు. వాళ్ళకి చాలా థ్యాంక్స్. దీన్ని చిన్న కొన్ని విషయాలు నేను చెప్తాను ఈ షూటింగ్ గురించి, ఇక్కడ జరిగేది గురించి. ఇప్పుడు ఇప్పుడు మనం చూసిన అనిల్ ఇతన మన నిఖిల్ గారు ఉన్నారు కదా, ఇంత సైలెంట్గా ఉంటారు సెట్లో. మనం చూసే చాలా ప్లేఫుల్. మన రోల్ చెప్పి నా వరకు అలాగే పాటలను ఉంటుంది. వన్స్ యాక్షన్ చెప్పిన తర్వాత ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. అవన్నీ నేను చూసి ఎదిరిపోయాను. ఎడిటింగ్లో చూసాను, అప్డేట్ చెప్పాను. సారీ అండి, 2-3 సార్లు అరసాను నేను సెట్లో కూడా. మీకంతా ఇది లేదా సారీ. అది తర్వాత మాకు పనిచేసే అన్ని ఆర్టిస్టులు, ఎందుకంటే ఈ మనం 5 డేస్లో తీయాలి అది, ఈ ఎపిసోడ్స్ని. బట్ నిజంగా తీయమాలదు, ఎందుకంటే అంత లొకేషన్స్ ఉంది, అది అన్ని డైలాగ్స్ ఉంది, అన్ని యాక్షన్ పార్ట్లు ఉన్నాయి. సో షెడ్యూల్ మనం కంప్లీట్ చేయాలంటే లేట్ నైట్స్ వెళ్తుంది. దానికి అందరికీ మా ఆర్టిస్ట్ చాలా హెల్ప్ చేస్తున్నారు. వాళ్ళు నిద్రపోరు. నెక్స్ట్ డే షూటింగ్ ఉంటుంది, ఏం చూపారు ముఖంలో, అలానే నవ్వుతానే చేస్తూ ఉంటారు. దానికి అందరికీ థ్యాంక్స్ మాకు మెయిన్గా. ఎస్పెషలీ మా మేనేజర్స్ రాజ్ కుమార్ గారు అండ్ గిరీష్, వాళ్ళందరూ మేము నిద్రపోయిన తర్వాత నిద్రపోతారు. మేము లేచే ముందు వచ్చి లేచి అన్ని ప్లాన్లు చేసుకుని వాళ్ళకి చాలా థ్యాంక్స్. తర్వాత మా డ్రైవర్స్కి నా చెప్పాలి, వాళ్ళు అలాగే పికప్ చేసుకుని మళ్ళీ మేము వెళ్ళి చేరే వరకు 2 o'clock 3 o'clock అవుతుంది. అంతవరకు మేలుకున్నాడు. వాళ్ళకి నా డ్రైవర్స్ తమ్ముళ్ళకి చాలా థ్యాంక్స్. వన్స్ అగైన్ ప్రొడ్యూసర్కి చాలా థ్యాంక్స్. ఎందుకంటే ఇంత పెద్ద బడ్జెట్లో ఇటువంటి విషయాలు చేసేది చాలా కష్టం. అతను చాలా ఖర్చు పెడుతుంటారు, మేము దానికి కోసం పాటుపడుతున్నాం. ఇది బాగా వచ్చింది, చాలా థ్యాంక్స్. అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అనిల్ గారు మైక్ ఇవ్వద్దు అని ఇప్పటికి నాకు 10 సార్లు చెప్పారు, అయినా